వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఇవాళ మనం ఒక చుక్కు కూడా వాటర్ వేయకుండా చికెన్ సెమీ గ్రేవీ కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. రైసు, చపాతీ, రోటీ, బిర్యానీ దేంట్లో కన్నా బాగుంటుంది, కంపల్సరీ ట్రై చేయండి. ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూద్దాము. ఫస్ట్ ఇలా ప్యాన్ తీసేసుకొని మనకు చికెన్ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువ, కొంచెం ఇలా ఆయిల్ వేసేసుకొని ఇందులోనే ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు వేసుకొని ఆవాలు కూడా ఫ్రై అయిపోయాక ఆనియన్స్ ఏంటంటే ఇలా సన్నగా చాప్ చేసుకోవాలి. అప్పుడే మనకు గ్రేవీకి బాగుంటుంది అని తినేటప్పుడు కూడా బాగుంటుంది. ఇప్పుడు వీటన్నిటిని కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఆనియన్స్ ఇలా ఫ్రై అయిపోయాక చికెన్ నీట్గా కడిగేసి ఇప్పుడు కొంచెం అలా ఫ్రై అయిపోయాక ఇందులో ఏంటంటే కొంచెం సాల్టు అలాగే పసుపు కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. మనకు చికెన్లో వాటర్ వస్తుంది కాబట్టి ఇదే సరిపోతుంది. మళ్ళీ ప్రత్యేకంగా మనం వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు. చాలా బాగుంటుందండి కర్రీ అయితే. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు మనము వీటిలోకి మసాలా ప్రిపేర్ చేసుకున్నాము. మీకు కావాల్సిన స్పైసెస్ అంతా కూడా వేసుకోండి. నేను దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాలు, షాజీరా అవన్నీ కూడా వేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని అల్లము అలాగే జీడిపప్పులు, వెల్లుల్లి అలాగే ఎండు కొబ్బరి తీసుకున్నాను. నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను ఎండు కొబ్బరి. ఇలా ఎండు కొబ్బరి వేసుకోవడం వల్ల ఏంటంటే బాగా మంచి కమ్మదనం ఉంటుంది గ్రేవీకి. వేసేసుకొని మనం ఈ స్పైసెస్ అన్నీ కూడా అందులో వేసేసుకొని మెత్తటి పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారా, ఇలా సరిపోతుంది. మీకు మరీ మెత్తగా కావాలంటే ఇంకా కొంచెం గ్రైండ్ చేసుకొని, నేనైతే కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసేసుకున్న ఈ పొడిని చూసారా, చికెన్లో అయితే బాగా వాటర్ వచ్చేసింది. ఆ చికెన్లో వాటర్ అంతా కూడా ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని కూడా అందులో వేసేసి మనకు అల్లం వెల్లుల్లి అది ఉంది కాబట్టి బాగా ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోవాలి పచ్చిదనం పోయేలాగా. ఇప్పుడు అలా ఫ్రై అయిపోయాక బాగా ఇందులోనే కారము, ధనియా పౌడర్ వేసేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. మనకు బాగా దగ్గరకు వచ్చేసే వరకు బాగా ఇలా ఫ్రై చేసేసుకొని లాస్ట్లో ఏదో కొత్తిమీర, కరివేపాకు వేసుకుంటే ఇంకా అసలు తిరుగుండదు ఈ కర్రీకి అయితే. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.